ఆ కూర ఏమిటి, ఆ పులుసు ఏమిటి, అసలు ఆ పేరు ఏమిటి, ఏ పేరు చెప్తే ఏం చేస్తాడో, తెచ్చిన తర్వాత నువ్వేం తింటావో, ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవాలో ఏమీ తెలియదు. పూర్వం ఏదో ఇడ్లీ పెసరట్టు ఉప్మా పూరి ఉండేవి. వాడు కూడా పాపం చాలా సున్నిత మనస్కుడే. ఏ ఉన్నాయి అంటే ప్రతి వాడి దగ్గర గోత్రనామాలు చెప్పించుకున్నట్టు పూజలో ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి అని ఆయన పాపం ప్రతి టేబుల్ దగ్గరికి వచ్చి ఏదో ఇడ్లీ వడ పూరి సాంబార్ అని చదివాడు. అందులో వాడు పక్కవాడిని అడిగి సంప్రదించి ఏదో పెద్ద యజ్ఞం చేసినట్టు ఇది తెమ్మంటే వాడు తెస్తే తినేవాళ్ళం. ఇప్పుడు వాడు చెప్పడయ్యా, వాడు దక్షిణామూర్తి అట్టబారేస్తాడంతే. అది మీరు చదువుకోవాలి, చదువుకుంటే అర్థం అవ్వద్దు. అది లలితా సహస్ర భాష్యం కన్నా కఠినంగా ఉంటుంది. అది అది ఎవరికి తెలుస్తుంది. అది రోజు వెళ్ళేవాడిని ఎవరినో వాడిని తీసుకుని వెళ్ళాలి, వాడిని అడగాలయా ఇదేంటి. మీరు కానీ ఒకవేళ అక్కడ పరిశీలన చేయడం, చెప్పులు ఇప్పడం ఇలాంటివి చేశారనుకోండి, మీరు మళ్ళీ వెర్రేడి కింద చూస్తారు అక్కడ అందరూ. కాబట్టి మీరు కూడా బూట్లు అవి వేసుకుని మీ చేత్తో మీరు తినకూడదు. ఏదో పులి పంజాలంటివి కొన్ని ఉంటాయి, దాంతో ఇలా పట్టుకుని ఇంకో దాన్ని పొడిచి పీకి మీరు తింటే మీరు చాలా సంస్కృతి ఉన్నారు. మీరు అలా చేయలేకపోయారనుకోండి, మీరు సంస్కృతి విహీనులు. ఏ జాతిలో ఇంటికి వచ్చిన వాళ్ళకి మజ్జిగిచ్చిన జాతిలో ఇది మన జాతి సంస్కృతి. వాళ్ళ పొరుగింటి పుల్లకూర రుచి అక్కరలేనివన్నీ నెత్తికెత్తుకోవడమే. ఏది అసలు మన సంప్రదాయమో అది మనకు అక్కర్లేదు. అలా చెప్పిన తల్లులు లేవు, నన్ను క్షమించండి. నోర్మోయి బిర్యానీ అంటే అన్నం తిను, పప్పు అన్నం కలిపి పెడతాను తిను అన్న తల్లి లేదు. ఆవిడ అడిగింది, ఈవిడ అదో వండుతుంది. కాబట్టి పిల్లల్ని ఎందుకు అనాలి? పిల్లలు తప్పే ఉంది. అమ్మ వండి పెడితే వాళ్ళకి అలవాటు అవుతుంది. ఇది ఉంది, అక్కడ 103 కనపడుతున్నాయి, ఇది మార్చది అది మార్చిది, దానికే మనకి టైం లేదు. ఇంకా పిల్లలకి ఎక్కడ వండి పెడతాం మనం?